ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ పృథ్వీ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వీడు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. మనం చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినా కానీ ఇప్పటికీ కూడా రెండు రాష్ట్ర ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఈ పృథ్వీ ఎవడైతే ఉన్నాడో వీని సొంత లాభాల కోసమే కేవలం ఇది చేస్తుండని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. పృథ్వీ తస్మాత్ జాగ్రత్త. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అమాయకుడిని రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తీసుకొచ్చి మీ టీవీలలో కనిపించడానికి, ఈ యూట్యూబ్లలో కనిపించడానికి చిల్లర్ గ్యాంగ్ అంతా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రెచ్చగొట్టింది పృథ్వీ కాదు అని అడుగుతున్నా. ఈరోజు నేను దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు నీ సొంత లాభాల కోసం పైసల్లో వసూలు చేయడానికి మరిగినావు కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈ రోజు మనం చూసుకుంటే మచ్చలైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెరువు కబ్జా చేసినని మాట్లాడుతుండు. ఎక్కడ చెరువు, ఎవరు కబ్జా చేసిరు? కబ్జాలు గిబ్జాలు అని బంద్ చేసుకో. ఈ కబ్జాలు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎవరిని ధమ్కియాలి, ఎవరి దగ్గర పైసలు వసూలు చేయాలి, ఏడ కబ్జా చేయాలి అనే గుణము, ఆ కాన్సెప్ట్ పృథ్వీరాజుది కాబట్టి నీకు ఈ మాటలు వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీలో బతుకు చీకటి బతుకు అంటాడు. నీది దొంగ బతుకు, ఇది పైసా వసూలు చేసే బతుకు అని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులకు కూడా తెలుస్తుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకుండు అని చెప్పి కట్టమైసమ్మకి అవమానపరుచుండని మాట్లాడుతుండు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఈరోజు 29 రాష్ట్రాలకి ఈరోజు స్ఫూర్తి అయ్యిండు. పవన్ కళ్యాణ్ గారు ధర్మం గురించి పోరాడుతుండు. మా ధర్మం కోసం పోరాడతాం, కానీ మా ఆత్మగౌరవాన్ని సంపుకోం. పృథ్వీ గుర్తుపెట్టుకో, నీలాగా ఒక బానిసలం కాదు, నీలాగా ఎవరిని అడుక్కోము, తినాల్సిన పరిస్థితి కూడా మాకు అవసరం లేదు. నువ్వు యూట్యూబ్ పేరు మీద వాణ్ణి ధమికిలిచ్చి పైసలు వసూలు చేసుకుని బంద్ చేయాలని చెప్పి కూడా నీకు తెలంగాణ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పొలం దగ్గరికి పోయి ఆడ బీర్ సీసాలు ఉన్నాయి అంటుడు. ఎవరు అన్నారండి ఈ మొబైల్ అని? అన్నా నువ్వేందన్నా బీర్ సీసాలు పట్టుకొని చూపిస్తున్నావు, నువ్వు ఉన్నది ఏంది, నీ స్థాయి ఏంది అన్నారంట ఈయనని. అది అన్నది లేదు, లోటపీస్ ఏం లేదు ఆడ. ఆ నలుగురు 4 బీర్లు తీసుకొని పోయిర్రు, వీలే తాగిర్రు. ఆ బీర్ సీసాలు మళ్ళీ వీలే చూపించి పవిత్రమైనటువంటి గోశాల దగ్గర బీర్ సీసాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ అవాకులు చవాకులు వెలుస్తుర్రు. ఆడ బీర్ సీసాలు చూపిస్తుంటే మీ ముఖాలు చూస్తుంటే క్లియర్ కట్గా మీరే తాగి మీరే బీర్ సీసాలు చూపిస్తున్నట్టు తెలంగాణ సమాజంకి అర్థమవుతుంది. అది మీకు కూడా తెలుసు. తప్పుడు సమాచారాలు, తప్పుడు మాటలు బంద్ చేసుకోండి, దందాలు బంద్ చేసుకోండి, పని చేసుకొని బతుకమని చెప్పి కూడా పృథ్వీకి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. కొంచెం మాట్లాడతాడు పృథ్వీ, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మాట్లాడతాం, బరాబర్ అంటాడు. అరే బరాబర్ కాదు, నువ్వు బరాబర్ పైసలు వసూలు చేసుకుని బంద్ చేసుకో ఫస్ట్ పేద ప్రజల దగ్గర. రాజకీయ